వెల్కమ్ బ్యాక్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం రేషియో యొక్క ఇంట్రడక్షన్, దాని మీద ప్రాబ్లమ్స్, అలాగే ప్రపోర్షన్ యొక్క ఇంట్రడక్షన్, దాని మీద ప్రాబ్లమ్స్ చూసాం. దాంతోపాటుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసాం, అది లెవెల్ 1. ఈరోజు పార్ట్ 2లో లెవెల్ 2 క్వశ్చన్స్ చూద్దాం. లెవెల్ 2 క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్, ఇది ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 1 2012లో అడిగిన క్వశ్చన్ అండి. ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే, ద కాస్ట్ ఆఫ్ పీస్ ఆఫ్ ఏ డైమండ్, ఒక డైమండ్ యొక్క కాస్ట్ అంట వారీస్ విత్ ద స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెయిట్. దాని యొక్క వెయిట్ ఎంతైతే ఉందో దాన్ని డబుల్ చేస్తే, అంటే స్క్వేర్ చేస్తే దాని యొక్క కాస్ట్ వస్తుంది అని చెప్తున్నాడు. అసలు డైమండ్ యొక్క కాస్ట్ వచ్చేసి 5180 రూపీస్ అంట, 184 రూపీస్. వాల్యూ ఇస్ కట్ ఇంటూ 3 పీసెస్. డైమండ్ ని 3 పీసెస్ కింద కట్ చేశారంట. హూస్ వెయిట్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:2:3. మనకి క్వశ్చన్ లో ఆ డైమండ్ ని 3 పీసెస్ కింద కట్ చేసి దాని యొక్క వెయిట్స్ యొక్క రేషియో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 1:2:3. ఫైండ్ ద లాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కటింగ్. అయితే కట్ చేయడం వల్ల దాని యొక్క లాస్ ఎంత వచ్చింది, వాల్యూ, ఆ లాస్ వచ్చిన వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్ లో. సరే చూద్దాం. మన క్వశ్చన్ లో ఏమంటాడంటే, దాని యొక్క వెయిట్ ని స్క్వేర్ చేస్తే దాని యొక్క వాల్యూ వస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. వెయిట్ ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేశాడు. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, 3 పార్ట్. కట్ చేయక ముందు దాని యొక్క వెయిట్ ఎంత ఉండొచ్చు? 1 + 2 3, 3 + 3 6. అసలు దాని యొక్క వెయిట్ 6 అనుకోండి, 6 kg, సపోజ్ 6 kg అనుకోండి. ఎలా కట్ చేసినా 1 kg, 2 kg, 3 kg కింద కట్ చేశాడు. మరి ఇక్కడ దాని యొక్క వాల్యూ చూడండి. ఇక్కడ వాల్యూ ఏమవుతుంది? దాన్ని స్క్వేర్ చేయాలి కదా. 1 ని స్క్వేర్ చేస్తే 1, 2 ని స్క్వేర్ చేస్తే 4, 3 ని స్క్వేర్ చేస్తే 9. మనకి దాని యొక్క వాల్యూ వస్తుంది. మరి యాక్చువల్ గా దాని యొక్క వాల్యూ ఎంత? ఇక్కడ 6 ని డబుల్ చేస్తే ఎంత అవుతుంది? స్క్వేర్ చేస్తే 36. ఇది కట్ చేయక ముందు దాని యొక్క వాల్యూ 36, దాని యొక్క వెయిట్ 6 kg. కట్ చేసిన తర్వాత దాని యొక్క వాల్యూ ఎంత అయిందో చూడండి. 4 + 1 5, 5 + 9 14 అయిపోయింది. ఓకేనా? అర్థమైందా లేదా? మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కట్ చేయక ముందు దాని యొక్క వెయిట్ 6 kg అయితే దాని యొక్క వాల్యూ 36 అనుకోండి. కట్ చేసిన తర్వాత దాని యొక్క వాల్యూ వచ్చేసి 14 అయిపోయింది. 1 + 4 5, 5 + 9 14. అంటే 36 కాస్త ఎంత అయింది? 14 అయిపోయింది. అంటే వాడికి ఎంత లాస్ వచ్చింది? వాడికి 22 పార్ట్స్ లాస్ వచ్చింది. అయితే దాని యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్ లో. టోటల్ దాని యొక్క వాల్యూ యొక్క టోటల్ పార్ట్స్ ఎన్ని? 36 కదా. మనకి క్వశ్చన్ లో ఆల్రెడీ ఇచ్చేసాడు. దాని యొక్క డైమండ్ యొక్క కాస్ట్ ఎంత అన్నాడు? 5184. 36 పార్ట్స్ 5184 అయితే గనక 22 పార్ట్స్ ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు క్వశ్చన్ లో. రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5184 ఇంటూ 22/36. చూడండి, ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది చాలా ఫాస్ట్ గా చేయాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనకి మెయిన్ టైం అనేది ఎక్కువ కిల్ అయ్యేది ఇలాంటి వాల్యూస్ లోనే. టేబుల్స్ బాగా నేర్చుకోవాలి. కావాలంటే మీకు దానికి సెపరేట్ ఒక షార్ట్ కట్స్ వీడియో పెడతాను. సరే చూడండి, ఇక్కడ 36 అనేది డైరెక్ట్ గా 36 1 36 4 టైమ్స్ 4 టైమ్స్ పోతుంది. 144 ఇంటూ 22 ని మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందమ్మా? 2 8 8 2 8 8 8 8 + 16 110. దాని యొక్క వాల్యూ 3186 రూపీస్. కట్ చేయడం వల్ల దాని యొక్క లాస్ వాడికి ఎంత వచ్చిందంటే 3168 రూపీస్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చదువుతూ బోర్డు మీద రాస్తాను చూడమ్మా. ఏ మిక్సర్ కంటైన్స్ స్పిరిట్ అండ్ వాటర్ ఆర్ ఇన్ ద రేషియో 3:2 అంట. ఒక మిక్సర్ లో స్పిరిట్ టు వాటర్ యొక్క రేషియో ఇచ్చాడు మనకి 3:2 అని చెప్పేసి అన్నాడు. స్పిరిట్ ఏమో 3 పార్ట్స్ ఉందంట, వాటర్ ఏమో 2 పార్ట్స్ ఉందని చెప్పేసి అన్నాడు. ఇఫ్ ఇట్ కంటైన్స్, ఈ మిక్సర్ లో మళ్ళీ ఏమన్నాడు? 3 liters మోర్ స్పిరిట్ దెన్ వాటర్. 3 liters ఎక్కువ ఉందంటండి. ఏంటది? స్పిరిట్. మోర్ స్పిరిట్ దెన్ వాటర్ కన్నా ఎక్కువ ఉందంట. చూడండి, రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? ఇదేమో 3 పార్ట్స్, ఇదేమో 2 పార్ట్స్. రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 1 పార్ట్. ఏది ఎక్కువ ఉంది ఇక్కడ? స్పిరిట్ ఎక్కువ ఉందా? 1 పార్ట్ ఎక్కువ ఉంది. అదే చెప్తున్నాడు క్వశ్చన్ లో. 3 liters ఎక్కువ ఉంది వాటర్ కన్నా అన్నాడు. అంటే 1 పార్ట్ 3 liters అయితే క్వశ్చన్ ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడంటే, ద క్వాంటిటీ ఆఫ్ స్పిరిట్ ఇన్ ద మిక్సర్
అయితే టోటల్ క్వాంటిటీలో స్పిరిట్ అంతా ఎన్ని లీటర్స్ ఉంది అంటాడు, అంటే 3 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్ లో. 1 పార్ట్ 3 లీటర్స్ అయిందంట, అంటే దీన్ని ఇంటూ 3 చేశాడు, దీన్ని కూడా ఇంటూ 3 చేస్తే 3 3 9, అంటే మిక్సర్ లో టోటల్ ఎన్ని లీటర్ స్పిరిట్ ఉందంటే కనుక 9 లీటర్స్ ఉంది. ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, a certain amount of money has to be divided between 2 persons. కొంత అమౌంట్ అంటే ఈ 2 persons కి డివైడ్ అయింది, వాళ్ళు ఎవరంటే P ఒకరు Q ఒకరు అనే ద రేషియో 3:5, 3:5 రేషియోలో డివైడ్ చేసుకున్నారంట. బట్ ఇట్ వాస్ డివైడెడ్ ఇన్ ద రేషియో 2:3, 3:5 రేషియోలో డివైడ్ చేసుకోవాల్సిందిగా వాళ్ళు పొరపాటున 2:3 రేషియోలో డివైడ్ చేసుకున్నారు. దానివల్ల Q అనే వాడికి అండ్ దేర్ బై Q లాసెస్ 10 రూపీస్, దానివల్ల Q అనే వాడికి 10 రూపాయలు లాస్ వచ్చిందంట. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు, వాట్ వాస్ ద అమౌంట్, ఆ టోటల్ అమౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. సరే మనకి Q గురించి మాత్రం అడుగుతున్నాడు కాబట్టి Q మాత్రమే మనం తీసుకుందాం. Q గురించి మాత్రం వస్తున్నా. చూడండి ఇక్కడ Q టోటల్ ఇక్కడ ఎన్ని పార్ట్స్, P ఏమో 3 పార్ట్స్, Q ఏమో 5 పార్ట్స్. టోటల్ ఎన్ని పార్ట్స్ ఇవి, 8 పార్ట్స్. 8 పార్ట్స్ లో Q అనే వాడికి రావాల్సింది టోటల్ 5 పార్ట్స్. ఓకే, మరి వాడికి ఎంత వచ్చింది, వాడికి ఇక్కడ టోటల్ 2:3 అంటే టోటల్ 5 పార్ట్స్, 3 పార్ట్స్ రావాలి. టోటల్ ఎన్ని పార్ట్స్ లో, 5 పార్ట్స్ లో, అంటే వాడికి 5 పార్ట్స్ లో 3 పార్ట్స్ మాత్రమే తీసుకున్నాడు. ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటాడంటే 10 రూపీస్. ఓకేనా, ఇక్కడ చూడండి టోటల్ ఎల్సిఎం వచ్చేసి 40 ఇందులో 5 టైమ్స్ 5 5 25 మైనస్ 40 ఇందులో 8 టైమ్స్ 8 3 24, ఈ రెండింటికి 1/40, అంటే టోటల్ 40 పార్ట్స్ లో వాడికి వచ్చింది ఎంత లాస్ అయ్యాడంటే 1 పార్ట్ లాస్ అయ్యాడు. ఆ 1 పార్ట్ వాల్యూ క్వశ్చన్ లో ఇచ్చాడు. 1 పార్ట్ వాల్యూ 10 రూపీస్ అయితే క్వశ్చన్ లో ఆ 40 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. 1 పార్ట్ 10 అయిందంట, మరి 40 పార్ట్స్ ఎంత అవుతుంది, 400 రూపీస్. సో ఆప్షన్ నెంబర్ 4. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 94 is divided into 2 parts. రెండు పార్ట్స్ కింద డివైడ్ అయ్యిందంటే 94 in a such a way that ఫిఫ్త్ పార్ట్ ఆఫ్ ది ఫస్ట్ నెంబర్ నాకు తెలియదు, దాన్ని నేను x అనుకున్నా. ఆ x లో ఫిఫ్త్ పార్ట్ అంట, అంటే x/5 అవుతుంది ఫిఫ్త్ పార్ట్. అండ్ ఎయిత్ పార్ట్ ఆఫ్ ది సెకండ్ నెంబర్ నాకు తెలియదు కాబట్టి దాన్ని కూడా y అనుకున్నా, అందులో ఎయిత్ పార్ట్ అంట. ఓకే, ఆర్ ఇన్ ద రేషియో 3:4, ఆ రేషియో కాస్త ఏమైందంటే 3:4 అయింది. ఫైండ్ ద ఫస్ట్ పార్ట్, అంటే x వాల్యూ ఎంత అని చెప్పేసి అని అడుగుతున్నాడు క్వశ్చన్ లో. దీన్ని సింప్లిఫై చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇష్టం అంటే బై కదా, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందంటే x/5 into 4 is equal to y/8 into 3. అగైన్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x/y ఈక్వల్ టు 3, ఇందులో 3 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది 15, 8 4s 32, అంటే x పార్ట్స్ ఏమో 15, y పార్ట్స్ ఏమో 32. ఇక్కడ మన క్వశ్చన్ లో రెండు పార్ట్స్ వాల్యూ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు ఇక్కడ 94 అంట, అంటే టోటల్ ఈ రెండు పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది, 15 ప్లస్ 32 పార్ట్స్ టోటల్ 47 పార్ట్స్ అవుతుంది. 47 పార్ట్స్ వాల్యూ 94 అయితే క్వశ్చన్ లో ఫస్ట్ పార్ట్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు, అంటే 15 పార్ట్స్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 94 ఇంటూ 15/47, 47 ఇందులో డైరెక్ట్ గా 2 టైమ్స్ పోతుంది, 15 2s 30. సో ఆప్షన్ నెంబర్ 2. ఇది ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అండి, కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ అని 2012 లో అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2011 లో అడిగిన క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. చూడమ్మా, A:B యొక్క రేషియో ఇచ్చాడు, ఎంత ఇచ్చాడంటే 4:9. నెక్స్ట్ అలాగే A:C వాల్యూ ఇచ్చాడు, ఏ వాల్యూ 2 పార్ట్స్ అంట, C వాల్యూ వచ్చేసి 3 పార్ట్స్ అంట. ఇలా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏబి రేషియో A:C రేషియో ఇచ్చినప్పుడు దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, ఏదైతే దాని కింద వస్తుందో దాన్ని ఫస్ట్ మల్టిప్లై చేసేయండి. 4 2s 8.
ఓకే, పైన ఉన్న వాల్యూని పై గ్యాప్కి తీసుకెళ్తున్నాను, కింద ఉన్న గ్యాప్ వాల్యూని కింద ఉన్న గ్యాప్కి తీసుకెళ్తున్నాను. ఏదైతే దాని కింద వస్తుందో పైన ఉన్న వాల్యూ పై గ్యాప్కి, కింద ఉన్న వాల్యూ కింద గ్యాప్కి తీసుకెళ్తే సరిపోతుంది. 9 2s 18, 4 3s 12. నాకు ఇక్కడ ఏ పార్ట్స్, బి పార్ట్స్, సి పార్ట్స్ కూడా వచ్చింది. ఇంకా సింప్లిఫై చేసిన పర్లేదు. ఇందులో 2 టేబుల్ పోతున్నట్టు ఉంచండి ఒకసారి. 2 టేబుల్ ఇందులో 4 టైమ్స్, 2 టేబుల్ ఇందులో 9 టైమ్స్, 2 టేబుల్ ఇందులో 6 టైమ్స్. ఇంకా ఏ టేబుల్ పోదు. క్వశ్చన్లో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటాడంటే ఏ ప్లస్ బి ఈజ్ టు ఏ ప్లస్ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాడు. ఏ వాల్యూ ఇక్కడ 4 పార్ట్స్, బి వాల్యూ వచ్చేసి 9 పార్ట్స్. 4 ప్లస్ 9 వాల్యూ 13. నెక్స్ట్ అలాగే ఏ వాల్యూ ఇక్కడ 4 పార్ట్స్, సి వాల్యూ వచ్చేసి ఇక్కడ 6 పార్ట్స్. 4 ప్లస్ 6 వాల్యూ 10. సో ఇది ఆప్షన్ నెంబర్ బి. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2011 క్వశ్చన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 2 2013లో అడిగిన క్వశ్చన్. ఇక్కడ 900 రూపీస్ ని ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. అది కూడా ఎలా అంటున్నాడంటే 1/2 ఆఫ్ ఏస్ మనీ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ బీస్ మనీ 1/4 ఆఫ్ సీస్ మనీ అని చెప్పేసి అంటాడు. మనం ఎలాగైనా తీసుకోవచ్చు. ఏ వాల్యూ బి వాల్యూతో కంపేర్ చేసుకోవచ్చు, బి వాల్యూ సితో కంపేర్ చేసి ఏనితో ఎలాగైనా కంపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని కూడా ఈక్వల్. సో నేను ఫస్ట్ ఏని బిని కంపేర్ చేసిన. 1/2 ఆఫ్ ఏస్ మనీ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ బీస్ మనీ అంటాడు. దీన్ని బట్టి నాకు ఏ బై బి వాల్యూ వచ్చేసి నాకు ఎంత వస్తుంది? 2/3. క్లియర్? 2 ఇటు వచ్చేస్తుంది, బి ఇటు వచ్చేస్తుంది. నెక్స్ట్ అలాగే బిని సిని కంపేర్ చేస్తాను. 1/3 ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ సి. అప్పుడు నాకు బిసి వాల్యూ వస్తుంది. బి బై సి ఈజ్ ఈక్వల్ టు 3/4. నాకు ఏ బై బి యొక్క రేషియో, బి బై సి యొక్క రేషియో వచ్చింది. దాన్ని బట్టి నేను ఏ యొక్క పార్ట్స్, బి యొక్క పార్ట్స్, సి యొక్క పార్ట్స్ ఫైండ్ అవుట్ చేసిన. ఏ యొక్క పార్ట్స్ వచ్చేసి ఇక్కడ 2 పార్ట్స్, బి యొక్క పార్ట్స్ 3 పార్ట్స్. బి యొక్క పార్ట్స్ 3 పార్ట్స్ అయితే సి యొక్క పార్ట్స్ 4 పార్ట్స్. మీకు ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ని ప్రీవియస్ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. ఏదైతే దాని కింద వస్తుందో 3 3s 9, ఏదైతే దాని కింద వస్తుందో దాన్ని పై గ్యాప్కి తీసుకెళ్ళాలి, కింద దాన్ని కింద గ్యాప్కి తీసుకెళ్ళాలి. 3 2s 6 is to 9 is to 4 3s 12. ఈ మూడిట్లో కామన్ ఏమైనా టేబుల్ పోతే అది క్యాన్సిల్ చేసుకోవచ్చు. 3 టేబుల్ పోతుంది. ఇందులో 3 ఇందులో 2 టైమ్స్, 3 ఇందులో 3 టైమ్స్, 3 ఇందులో 4 టైమ్స్. నాకు ఏ బి సి యొక్క రేషియో 2:3:4 వచ్చింది. 2 పార్ట్స్, 3 పార్ట్స్, 4 పార్ట్స్ టోటల్ కలిపితే టోటల్ ఎన్ని పార్ట్స్ వస్తుందండి? 3 + 2 6, 6 + 4 3 + 2 5, 5 + 4 9. టోటల్ 9 పార్ట్స్ వాల్యూ క్వశ్చన్లో మనకి ఇచ్చాడు. ఎంత అన్న టోటల్ అమౌంట్ 900 రూపీస్ అంటున్నాడు. అయితే 2 పార్ట్స్ ఎంత, 3 పార్ట్స్ ఎంత, 4 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. ఫైండ్ ద అమౌంట్ రిసీవ్డ్ బై ఏ, బి, సి. సో 9 పార్ట్స్ 900 అయింది అంటే దీన్ని ఇంటూ 100 చేశాడు. దీన్ని కూడా ఇంటూ 100 చేస్తే 200 అవుతుంది. బి వాల్యూని కూడా ఇంటూ 100 చేస్తే 300 అవుతుంది. సి వాల్యూని కూడా ఇంటూ 100 చేస్తే 400 అవుతుంది. సో 200 × 300 400. సో ఆప్షన్ నెంబర్ సి. ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 2 2013లో అడిగిన క్వశ్చన్.